గాంధేయం మార్గదర్శకం కవితా పోటీల్లో విజేతల్లో ఒకరైన పాలకొల్లు సెమ్మునిపేటకు చెందిన కొల్లాబత్తుల సూర్యకుమార్ పెదామిరంలో గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కవితా గోష్ఠిలో పాల్గొన్నారు. కవితా గోష్ఠిలో ఆయన హృదయ విజేత అనే కవితను ఆలపించి తోటికవులు ప్రశంసలు పొందారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఆర్ రాజు, జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాద్ రాజు తదితరులు ఉపాధ్యాయుడు సూర్యకుమార్ని సత్కరించి అభినందించారు. అహింసను ఆయుధంగా మలిచావు, అస్పృశ్యత వరదను నిర్వహించావు, అభ్యుదయ పదమును నడిపించావు, ఆడంబరాలను చర్చించావు, ఆచరణే ఆభరణమని ఇచ్చావు, ఆడిన మాటను తప్పని వాడువి, ఇచ్చిన మాటను నెరవేర్చిన వాడువు, ఇలపై నడిచిన ఇలవేల్పులుగా నిలిచినావు, ఈర్ష్యాద్వేషాలకు చోటివ్వని వాడువు, ఉద్యమ స్ఫూర్తితో స్వరాజ్యకాంక్షను నటించావు, ఊతకర్ర చేయి పట్టిన వాడు, ఊరి స్వచ్ఛతను కాంక్షించావు, కృషి అయి స్వతంత్ర సమర యజ్ఞం చేపట్టావు, ఎదనిండా భరతమాతనే పిలిచిన వాడు, ఏ నాటికైనా ఏ సమాజికైనా మార్గదర్శకుడు, ఐకమత్యమే మీరన్నావు, ఒదిగి ఎదిగిన నాయకుడు, ఒడి దుడుకులను తట్టుకుని స్వరాజ్యం సంపాదించిన వాడు, ఒక్క తాటిపై జనులను నడిపిన వాడు, ఓర్పు నేర్పు కలిగిన వాడు, వాట మెరుగని ధీరుడు, ఔన్నత్యం కలిగిన వాడు, అందరికీ ఆదర్శనీయుడైనవు. అందుకే భారతీయుల హృదయ విజేతగా నిలిచావు. ఆహా, గాంధీజీ, బాపూజీ మహాత్ముడని పెట్టుకుంటున్నావు. జై హింద్. సకినేటిపల్లి మండలం